నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా న్యాయం చేసింది. అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమన్యాయం చేసిరు క్యాబినెట్లో అనేటువంటి చర్చ బాగా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు క్యాబినెట్లో ఉన్నటువంటి బీసీలకు ఏం శాఖలు ఉన్నాయి, ఓసీలకు ఏం శాఖలు ఉన్నాయి, దళితులకు కొన్ని శాఖలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని కీలకమైనటువంటి శాఖలే ఉన్నాయి. దాన్ని పక్కన పెడదాం కాసేపు. బీసీలకు ఉన్నటువంటి శాఖలు ఏంటివి, ఓసీలకు ఉన్నటువంటి శాఖలు ఏంటివి, ఇది బాగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే సామాజిక న్యాయం చేసిండు రేవంత్ రెడ్డి, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించిండు క్యాబినెట్లో అనేటువంటి చర్చ బాగా వస్తున్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి చర్చ ఇప్పుడు ప్రారంభమైంది, నడుస్తూ ఉంది. బీసీలకేమో ఉత్తుత్త శాఖలు ఇచ్చిర్రు, ఓసీలకేమో ఉత్తమ శాఖలు ఇచ్చిర్రు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. మరి వాస్తవానికి ఏం జరుగుతుంది క్యాబినెట్లో, ఎవరెవరికి ఏమేమి శాఖలు ఉన్నాయో ఒకసారి మనం ఇప్పుడు చర్చిద్దాం. ప్రధానంగా బీసీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో? 15 మంది మంత్రులు ఉన్నారు ఇప్పుడు. దాంట్లల్లో పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ, కొండా సురేఖ మున్నూరు కాపు బీసీ, వాకటి శ్రీహరి ముదిరాజు బీసీ. ఈ ముగ్గురు మాత్రం బీసీలు ఉన్నారు. మరి ఓసీలు ఎవరెవరు ఉన్నారు అంటే ఓసీలు దాదాపు 7 ఉన్నారు. ఒకటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, దాంతోపాటు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి, దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ మంత్రి ప్లస్ ఇండస్ట్రియల్ మంత్రి, అలాగనే జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు R&B మినిస్టరు సినిమాటోగ్రఫీ మంత్రి, మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, దాంతోపాటు ఇంకొన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి. మొత్తం 7 మంత్రులు ఉన్నారు. మరి బీసీలకు ఉన్నటువంటి శాఖలు ఏంటివి, వీళ్ళకు ఉన్నటువంటి శాఖలు ఏంటివి? నిజంగానే బీసీలకు ఉత్తుత్త శాఖలే ఉన్నాయా? బీసీలకు ఇచ్చినటువంటి శాఖలు అంత ప్రాధాన్యమైనటువంటి శాఖలు కావా? ఓసీలకు ఇచ్చినటువంటి శాఖలు చాలా ఇంపార్టెన్స్తో కూడుకున్నటువంటి శాఖల? ఒకసారి మనము చూద్దాం ఎవరెవరికి ఏమేమి శాఖలు ఇచ్చిరో ఒకసారి చూద్దాం. ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి శాఖలను ఒకసారి మనం చూస్తే చాలా శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటిది ముఖ్యమంత్రి పోస్టు అలాగనే ఉంటుంది. దాంతోపాటు హోంశాఖ పెద్ద మంత్రిత్వ శాఖ, అది హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది. విద్యాశాఖ పెద్ద శాఖ, అది ఆయన దగ్గరనే ఉన్నది. మున్సిపల్ శాఖ చాలా పెద్ద శాఖ, అది ఆయన దగ్గరనే ఉన్నది. ఇంకా కొన్ని శాఖలు ఉన్నాయి, ఇప్పుడు రీసెంట్గా మార్చేసి ఇంకా దాంతోపాటు ఇంకొక 5-6 శాఖలు ఉన్నాయి. సో ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి. హోంశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది, ముఖ్యమంత్రి గారు కూడా ఆయనే. ప్రధానంగా ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలు అవి. ఇక నెక్స్ట్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాలు R&B శాఖ పెద్ద శాఖ, అది దాని నుంచి కూడా బాగా ఇన్కమ్ కూడా ఉంటుంది, రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి శాఖ. దాంతోపాటు సినిమాటోగ్రఫీ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ మంత్రి గారికి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది, చాలా సహాయ సహకారాలు అంతా ఎక్కడి నుంచి, చాలా పెద్ద శాఖ అది. సో కాబట్టి సినిమాటోగ్రఫీ ఇది 2 పెద్ద శాఖలే, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి. ఇక నెక్స్ట్ దుద్దిల శ్రీధర్ బాబు గారిని చూద్దాం. ఆయన కూడా ఓసీనే, ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఐటీ శాఖ పెద్ద శాఖ, కేటీఆర్ గారు నిర్వహించినటువంటి శాఖ. దాంట్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ, అది కూడా పెద్ద శాఖనే. పరిశ్రమలు వాణిజ్యం ఇండస్ట్రియల్ శాఖ కూడా ఈయన దగ్గరనే ఉన్నది, అంటే అది కూడా చాలా పెద్ద శాఖ. కొంచెం వచ్చేది పోయేది ఏమైనా ఉంటే బాగా ఉంటుంది అన్నమాట, అందులో వ్యవహారాలు బాగా నడుస్తూ ఉంటాయి, ఆ శాఖ అది. దాంతోపాటు శాసనసభ వ్యవహారాల శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు మొత్తం చూసుకున్నటువంటి శాఖ కూడా ఆయన దగ్గరనే ఉన్నది. ఇలా మొత్తం 4 పెద్ద శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఐటీ శాఖ ఆయన దగ్గరనే ఉంది, ఇండస్ట్రియల్ ఇది ఆయన దగ్గరనే ఉన్నది, ప్లస్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఆయన దగ్గరనే ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఆయన దగ్గరనే ఉన్నది. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన దగ్గర కూడా చాలా బలమైనటువంటి శాఖలు ఉన్నాయి, చాలా కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యము రెవెన్యూ శాఖ ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర రెవెన్యూ శాఖ ఉన్నది, మరియు గృహ నిర్మాణ శాఖ ఉన్నది, ప్లస్ సమాచారం INPR శాఖ ఉన్నది. 2 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి, కీలకమైనటువంటి శాఖలు. సో ఇది పెద్ద శాఖలే. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓసీ నేత ఆయన దగ్గర వ్యవసాయం అగ్రికల్చరు ఆయన దగ్గరనే ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆయనే, చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి శాఖ మంత్రి ఆయనే. చాలా కీలకమైన శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు గారు, ఈయనది ఇంకా పెద్దది, మొత్తం ఎక్సైజ్ మందు శాఖ, ఎక్సైజ్ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది. అద్భుతంగా వైన్స్ల నుంచి, బార్ల నుంచి, బీర్ల నుంచి, ఇక రకరకాలుగా ఆయనకు వచ్చే సహాయ సహకారాలు అన్నీ బలంగా, పుష్టిగా, పరిపుష్టిగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయి. అంత బలమైనటువంటి శాఖ. బేసిక్గా ఎక్సైజ్ శాఖని ఏ గవర్నమెంట్ అయినా సరే, కేసీఆర్ గారు కూడా మొదటి టర్మ్లో పద్మారావు గారికి ఇచ్చిర్రు, సెకండ్ టర్మ్లోనేమో శ్రీనివాస్ గౌడ్కు, గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులకు ఎక్సైజ్ శాఖ ఇస్తారు. కానీ జూపల్లి కృష్ణారావు గారు రావు
సామాజిక వర్గం సంబంధించినటువంటి ఆయనకి ఎక్సైజ్ శాఖ ఇచ్చారు. ఇక్కడ బాగా దండిగా సహాయ సహకారాలు అందుకో, కావాల్సిన మూటలు అందుకో అని చెప్పేసి. సో అక్కడ దాంతోపాటు పర్యాటక శాఖ కూడా ఆయనకే ఇచ్చారు. పర్యాటక సంస్కృతి శాఖ కూడా ఆయనకే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇంకెవరున్నారు, ఇప్పుడు 7 వచ్చేసిరా ఇళ్ళకి. దుద్దిల శ్రీధర్బాబు వచ్చిండు, అన్మల రేవంత్ రెడ్డి అందరూ వచ్చారు. అందరికీ బలమైన శాఖలే ఉన్నాయి. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఇరిగేషన్ శాఖ ఉన్నది, పెద్దది ఇరిగేషన్ శాఖ ఉన్నది, ప్లస్ సివిల్ సప్లై శాఖ ఉన్నది. 2 పెద్ద శాఖలే ఉన్నాయి ఆయన దగ్గర కూడా. సివిల్ సప్లై అంటే ఇక రైస్ మిల్లులు, కథా కార్ఖానం ఎట్టేటుంటుందో ఇక మనకు తెలిసినటువంటి వ్యవహారం అదంతా కూడా. ఇక దాంతోపాటు నీటిపారుదల శాఖ, ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏం కట్టినా మంచిగానే అందులో ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇట్లా పెద్ద శాఖలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇట్లా మొత్తం 7 దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2, 3 బలమైనటువంటి శాఖలు, కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఇక బీసీలు, ఇక్కడ ఓసీలకు ఇంత కీలకమైన శాఖలు ఉన్నాయి, బీసీలకు ఉన్నటువంటి శాఖలు చూద్దాం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడ్, రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ. ఏమనంటే ఆర్టీసీ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం, అల్లవై కూర్చోవాలి, ఫోటోలు దిగాలి, వీడియోలు దిగాలి, పెట్టాలి. ఇది రవాణా శాఖ ఈ అద్భుతంగా ఈ రకంగా నడుస్తూ ఉంది. ఉన్నటువంటి శాఖలలో ఒక చెప్పుకోదగ్గ శాఖ రవాణా శాఖ. ఇక నెక్స్ట్ బీసీ సంక్షేమం ఏముంటుంది? బీసీ సంక్షేమంలో కూడా పెద్దగా ఏముండదు. ఆయనకు 2 శాఖలు ఉన్నాయి, అందులో పెద్ద కీలకమైనటువంటి శాఖలు కావవి. ఇంకా నెక్స్ట్ కొండా సురేఖ. ఇక కొండా సురేఖ అయితే మరి దారుణం. ఏంటిది? ఎండోమెంట్, గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి శాఖ ఆమె దగ్గర ఉన్నది. పర్యావరణం ప్లస్ అడవులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది. ఇప్పుడు ఆడ గిరిజనులు ఎవరైనా రోలు పెట్టుకుంటే ఏమో మీదకే పోతారు, ఇంకో అట్లాంటి శాఖ ఈమెకి ఇచ్చారు. ఈమె అన్నూరు కాపు సామాజిక వర్గం. నెక్స్ట్ ఇంకొక బీసీ నిన్న కొత్తగా వచ్చినటువంటి వాకిటి శ్రీహరి గారు. పాపం వాకిటి శ్రీహరి గారికి శాఖలు ఇచ్చారు, కానీ అన్నీ అప్రధానమైనటువంటి శాఖలే ఇచ్చారు. ఇక చూడండి ఒకసారి, పశుసంవర్ధక శాఖ పెద్దగా అందులో పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నటువంటి శాఖ ఏం కాదు. పాడి పరిశ్రమ అభివృద్ధి ప్లస్ మత్స్య శాఖ ఇవి ఒకటి. క్రీడలు, యువజన సేవలు ఇవేవో ఉండాలి కాబట్టి ఉన్నటువంటి శాఖలే ఇవి. సో ఈ శాఖలు వాకిటి శ్రీహరి గారికి ఇచ్చారు. మంచి శాఖలన్నీ, ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ, గనుల శాఖలు, ఇట్లాంటివన్నీ కూడా, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, దాంతోపాటు ఇరిగేషను, వ్యవసాయం, అగ్రికల్చర్, ఇట్లాంటివన్నీ కీలకమైన శాఖలన్నీ, R&B కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఓసీల దగ్గర, రెడ్లు, రావులు, కమ్మ సామాజిక వర్గము, బ్రాహ్మణ్స్, వీళ్ళ దగ్గరనేమో ఈ శాఖలన్నీ ఉన్నాయి. బీసీలు 3 ఉన్నారు. ఆ 3కి మాత్రం ఒక్క పొన్నం ప్రభాకర్కి ఒక్క శాఖ, ఆ రవాణా శాఖ ఒక్కటి చెప్పుకోదగ్గ శాఖ, మిగతా అన్ని కూడా నామమాత్రం శాఖలే అనమాట. నిజంగానే జరుగుతున్నటువంటి చర్చ వాస్తవమే. బీసీలకేమో ఉత్తుత్తి శాఖలు ఇచ్చిర్రు, అక్కడ ఓసీలకేమో ఉత్తమ శాఖలు ఇచ్చిర్రు, మంచి కీలకమైనటువంటి శాఖలు ఇచ్చిర్రు. ఇది వాస్తవమే. మనమే ఆలోచించాలి ఒకసారి, బీసీలుగా మనమే ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.